అంతలోనే తేరుకుని కర్తవ్యమును గురువుగారికి వివరించాడు దుర్యోధనుడు. అందుకే గురువర్య, ఈ సమయంలో మనం అందరం కలిసి మా తాతగారు, మన సర్వ సైన్యాధ్యక్షుడు అయిన భీష్ముడిని రక్షించుకోవాలి. కాబట్టి మనం అందరం మన మన స్థానములలో నిలిచి అప్రమత్తంగా ఉండి సదా భీష్ముడిని రక్షించుకోవాలి. మీరు కూడా భీష్ముడిని రక్షించడానికి ఎల్లప్పుడూ ప్రయత్నించండి అని అన్నాడు. భీష్ముడు మహారథి, తన్ను తాను రక్షించుకోగలడు, అందులో సందేహమే లేదు. కానీ దుర్యోధనుడి సందేహం అంతా ఒకవేళ మొదటి రోజే భీష్ముడు పడిపోతే తన పని అయిపోతుందని, తనలో ఉన్న ఆ కాస్తంత మనోధైర్యం స్థైర్యం దెబ్బతింటుందని భయపడుతున్నాడు. అంటే ద్రోణుడి పరాక్రమం మీద కూడా దుర్యోధనుడికి నమ్మకం ఉన్నట్లు లేదు. అందుకని నర్మగర్భంగా మనందరం భీష్ముడిని రక్షించుకుందాము అని ద్రోణుడితో అంటున్నాడు. దుర్యోధనుడు రారాజు, ఏమన్నా పడాలి. అందుకని ద్రోణుడు ఏమీ మాట్లాడలేదు. ఈ మాటలు అన్నీ విన్నాడు భీష్ముడు. ఆ మాటలలో అంతరార్థాన్ని గ్రహించాడు. ఏనాడు తన మాట వినని, తన మాట లక్ష్యపెట్టని దుర్యోధనుడు ఈనాడు తనను మాత్రం అందరూ రక్షించాలని తన మీద అమితమైన శ్రద్ధ చూపిస్తున్నాడు. అంటే సుయోధనుడి మనసులో యుద్ధభయం ప్రవేశించింది అని తెలుసుకున్నాడు. అంతలోనే తేరుకుని కర్తవ్యమును గురువుగారికి వివరించాడు దుర్యోధనుడు. అందుకే గురువర్య, ఈ సమయంలో మనం అందరం కలిసి మా తాతగారు, మన సర్వ సైన్యాధ్యక్షుడు అయిన భీష్ముడిని రక్షించుకోవాలి. కాబట్టి మనం అందరం మన మన స్థానములలో నిలిచి అప్రమత్తంగా ఉండి సదా భీష్ముడిని రక్షించుకోవాలి. మీరు కూడా భీష్ముడిని